Good afternoon, everyone. My name is Nityan Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, and I have achieved a rank of 3928 in NEET 2020. నేను మనము ఎగ్జాంపుల్ సిరీస్ లో ఫోటోసింథసిస్ ఇన్ హైయర్ ప్లాంట్స్ చాప్టర్ ని డిస్కస్ చేసుకున్నాము. లైక్ హాఫ్ ఆఫ్ ద చాప్టర్ ని డిస్కస్ చేసుకున్నాం, రిమైనింగ్ హాఫ్ చాప్టర్ విల్ కంప్లీట్ చేసుకున్నాం. టైం వెళ్తే లైక్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ ఫోటోసింథసిస్ ఇన్ హైయర్ ప్లాంట్స్ ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి అది కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో మనం నిన్న ఈ ఐ గెస్ నైన్త్ క్వశ్చన్ రైట్, వై డస్ ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ డిక్రీజెస్ ఇన్ ద హైయర్ టెంపరేచర్స్ వరకు చెప్పుకున్నాము. హైయర్ టెంపరేచర్స్ లో ఎందుకు తగ్గుతుంది అంటే కనుక బేసిక్ గా చెప్పుకున్నాం. లైక్ హైయర్ టెంపరేచర్స్ లో ద ఎంజైమ్స్ ఏవైతే ఫోటోసింథసిస్ లో పార్టిసిపేట్ చేస్తాయో, ఎంజైమ్స్ ఏవైతే ఫోటోసింథసిస్ లో పార్టిసిపేట్ చేస్తాయో అవి హైయర్ టెంపరేచర్ దగ్గర నీకు డీనేచర్ అవుతుంది అనమాట. ఓకే, డీనేచర్ అవుతుంది అనమాట. సో మనము హైయర్ టెంపరేచర్స్ దగ్గర రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది తగ్గడం చూస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ హౌ డ్యూరింగ్ లైట్ రియాక్షన్ ఆఫ్ ద ఫోటోసింథసిస్ ఏటీపీ సింథసిస్ ఇస్ ఏ కీమో ఆస్మోటిక్ ఫెనామినా. లైక్ కీమో ఆస్మోటిక్ అంటే ఆస్మోటిక్ ఫెనామినా అనేసి మీకు ఏటీపీ సింథసిస్ లో లైట్ రియాక్షన్ జరిగేటప్పుడు ఎలా అవుతుంది అంటే దాన్ని ఎందుకు మనం కీమో ఆస్మోటిక్ ఫెనామినా అంటున్నాం అంటే, లైట్ రియాక్షన్ ఏం జరుగుతుంది క్లోరోప్లాస్ట్ లో, లైక్ ఇన్ ద లైట్ రియాక్షన్ విత్ ఇన్ క్లోరోప్లాస్ట్ లో నీకు ఇది క్లోరోప్లాస్ట్ అనుకుంటే, ఇది క్లోరోప్లాస్ట్ యొక్క థైలకాయిడ్ మెంబ్రేన్స్ అనుకుంటే కన్నా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లోరోప్లాస్ట్ అనుకుంటే ఇవి థైలకాయిడ్ మెంబ్రేన్స్, ఇవి థైలకాయిడ్ మెంబ్రేన్స్ ఇలా ఉంటాయి అనమాట. ఓకే, ఏమవుద్ది, ద ప్రోటాన్స్ ఇన్ ద స్ట్రోమా డిక్రీజ్ ఇన్ నెంబర్. అంటే నీకు స్ట్రోమాలో ఉన్న ప్రోటాన్స్ ఇన్ ద స్ట్రోమా గెట్ డిక్రీజ్ అనమాట. ఈ ప్రోటాన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. వైల్ వచ్చి ఇంకేమైంది, ల్యూమెన్ ఈ థైలకాయిడ్ ల్యూమెన్ లో నీకు ప్రోటాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో మనం ఏం చేస్తాము, లైట్ రియాక్షన్ లో స్ట్రోమాలో ప్రోటాన్స్ అనేవి తగ్గుతాయి, అలాగే థైలకాయిడ్ ల్యూమెన్ లో నీకు ప్రోటాన్స్ అనేవి పెరుగుతాయి అనమాట. ఓకే, ఇలా ఇలా ఒక దగ్గర స్ట్రోమాలో తక్కువ ఉండి అంటే బయట తక్కువ ఉండి, థైలకాయిడ్ ల్యూమెన్ లో అంటే లోపల ఎక్కువ ఉండడం వల్ల నీకు ఏమవుతుంది అంటే ఒక ప్రోటాన్ గ్రేడియంట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. విత్ డిఫరెన్స్ అంటే ఇలా ప్రోటాన్స్ బయట అండ్ క్లోరోప్లాస్ట్ లోపల ఇదంతా క్లోరోప్లాస్ట్ అండ్ థైలకాయిడ్ ల్యూమెన్ లో ఇలా ప్రోటాన్ గ్రేడియంట్ అనేది గ్రేడియంట్ అంటే తెలిసిందే కదా మనకి, డిఫరెన్స్. ఓకే, ఇలా డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఏమవుద్ది, ఆటోమేటిక్ గా H+ ఎక్కువ ఉందనుకో, ఆటోమేటిక్ గా ప్రోటాన్స్ ఎక్కువ ఉంటే అది pH అనేది తక్కువ ఉంటుంది, అంటే ఎసిడిటీ అనమాట. సో ఇలా కూడా క్వశ్చన్ రావచ్చు. సో థైలకాయిడ్ ల్యూమెన్ లో నీకు ఏటీపీ సింథసిస్ అప్పుడు pH ఎలా ఉంటుంది అంటే pH అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే హై ప్రోటాన్స్ ఉంటాయి కాబట్టి. హై ప్రోటాన్స్ అంటే H+ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, H+ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా pH అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, దిస్ దిస్ ఈ గ్రేడియంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ గ్రేడియంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి ఏటీపీ సింథసిస్ లో ఈ గ్రేడియంట్ వల్ల నీకు ఏటీపీ సింథసిస్ అనేది జరుగుతుంది అనమాట. ఎలా అంటేనా, ఇట్ ఈస్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ద గ్రేడియంట్ దట్ లీడ్స్ ద రిలీజ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఈ గ్రేడియంట్ ని బ్రేక్ డౌన్ ఆఫ్ దిస్ గ్రేడియంట్ హెల్ప్స్ ఇన్ ద ఎనర్జీ సింథసిస్ అనమాట. ఓకే, డ్యూ టు ద మూవ్మెంట్ ఆఫ్ ద ప్రోటాన్ అక్రాస్ ద మెంబ్రేన్ టు ద స్ట్రోమా. ఓకే, మనం చెప్పుకున్నాం ఈ థైలకాయిడ్ మెంబ్రెన్స్ లో నీకు థైలకాయిడ్ మెంబ్రెన్స్ ఏవైతే ఉంటుందో, డబుల్ వేర్ థైలకాయిడ్ మెంబ్రెన్స్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఈ మెంబ్రెన్ లోపల నీకు F0 పార్టికల్ ఉంటుంది, ఇక్కడేమో నీకు F1 పార్టికల్ అనేది ఉంటుంది అనమాట బయటకి టువర్డ్స్ ద స్ట్రోమా. ఓకే, ఈ థైలకాయిడ్ మెంబ్రెన్ లోపల నీకు F0 పార్టికల్ ఉంటుంది, బయటకి F1 పార్టికల్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ గ్రేడియంట్ అనేది ఇక్కడ నీకు H+ అనేది ఎక్కువ ఉండి నీకు pH అనేది తక్కువ ఉంటుంది. ఇది స్ట్రోమా కాబట్టి స్ట్రోమాలో నీకు pH అనేది ఎక్కువ ఉంటుంది, ప్లస్ H+ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది అనమాట. ఈ గ్రేడియంట్ బ్రేక్ డౌన్ అవడం వల్ల నీకు ఎనర్జీ అనేది సింథసిస్ అవుతుంది. ఓకే, అంటే ఈ ప్రోటాన్స్ ఈ F0 F1 పార్టికల్స్ ద్వారా నీకు బయటకు అనేది వస్తుంది అనమాట. ఇలా బయటకు వచ్చినప్పుడు అక్రాస్ ద మెంబ్రేన్ ఈ ప్రోటాన్స్ మూవ్ అయ్యేటప్పుడు నీకు ఎనర్జీ అనేది సింథసిస్ అవుతుంది అనమాట. ఓకే, the gradient will be breakdown due to the movement of protons across the membrane. ఇక్కడ అక్రాస్ ద మెంబ్రేన్ మూవ్ అవుతున్నాయి కదా, సో ఇక్కడ గ్రేడియంట్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి నీకు త్రూ ద F0 అండ్ F0 అంటే F0 లో నీకు ఏటీపీఏజ్ ఎంజైమ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఏటీపీఏజ్ ఎంజైమ్ వచ్చేసి ఏంటి, F0
ట్రాన్స్ మెంబ్రేన్, ఇంకోటి F1 వచ్చేసి బయట పోర్షన్ అనమాట. ఈ ఏటీపీస్ అనమాట. సో ఇలా బయటకు వచ్చేటప్పుడు నీకు ఏటీపీ అనేది సింథసిస్ అవుద్ది అనమాట. ఓకే. ఎలా అంటేనా ఔటర్ పోర్షన్ వచ్చేసి నీకు F1 అండ్ ఇన్నర్ పోర్షన్ థైలాకోయిడ్ మెంబ్రేన్ లో నీకు F0 పార్టికల్, అది తెలిసిందే. ద బ్రేక్ డౌన్ ఆఫ్ ద గ్రేడియన్ ప్రొవైడ్స్ ద ఎనర్జీ టు కాజ్ చేంజెస్ ఇన్ ద F1 పార్టికల్ ఆఫ్ ద ఏటీపీస్ ఎంజైమ్ విచ్ మేక్స్ ఎంజైమ్ సింథసిస్ సెవెరల్ మాలిక్యూల్స్ ఆఫ్ ఎనర్జీ ప్యాక్డ్ ఏటీపీ. అంటే ఇలా ఇలా బ్రేక్ డౌన్ అంటే ఈ F0 నుంచి ఇలా బయటికి ప్రోటాన్స్ వచ్చేటప్పుడు నీకు కన్ఫర్మేషన్ చేంజ్ అనేది క్రియేట్ అయ్యి F1 పార్టికల్ ఆఫ్ ద ఏటీపీ నీకు ఎనర్జీ ప్యాక్ ఆఫ్ ఏటీపీ అనేది నీకు క్రియేట్ అవుతుంది అనమాట. అలా అక్రాస్ ద మెంబ్రేన్ మూవ్ అవడంలో. ఓకే. సో ఇది ఒక ఆస్మాటిక్ ఫెనామినా అనేసి మనం అంటున్నాం అనమాట. అంటే ఈ గ్రేడియంట్ అనేది క్రియేట్ అవుతుంది. నీకు ఆస్మాటిక్ లో అక్కడ ఆస్మాటిక్ పొటెన్షియల్ అక్కడ ప్లాంట్ ఫిజియాలజీలో కూడా మనం చెప్పుకున్నాం. అక్కడ కూడా గ్రేడియంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అలాంటి గ్రేడియంట్ ఇక్కడ కూడా ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని కేమో ఆస్మాటిక్ ఫెనామినా అనేసి అంటున్నాం అనమాట. నెక్స్ట్, ఫైండ్ అవుట్ హౌ మెల్విన్ కెల్విన్ వర్క్ అవుట్ ద కంప్లీట్ బయోసింథటిక్ పాత్వే ఆఫ్ ద సింథసిస్ ఆఫ్ ద షుగర్. ఓకే. మెల్విన్ కెల్విన్ వచ్చేసి అంటే ఈ షుగర్ సింథసిస్ యొక్క వర్క్ ఎలా వర్క్ చేశాడు ఈ సింథసిస్ ఆఫ్ షుగర్ ని కంప్లీట్ గా ట్రాక్ చేయడానికి అనేసి అడుగుతున్నా అనమాట. ఓకే. లైక్ ఈ ఇదంతా ఈ బయోసింథటిక్ పాత్వే ఆఫ్ సింథసిస్ ఆఫ్ షుగర్ నీకు ఎప్పుడు అంటే కనుక ఆఫ్టర్ ద వరల్డ్ వార్ అనమాట. వరల్డ్ వార్ తర్వాత నీకు చాలా రేడియో ఐసోటోప్స్ అనేవి ఇన్వెంట్ చేశారు అనమాట. ఈ రేడియో ఐసోటోప్స్ వల్ల నీకు ఏమవుతుందంటే ఆ ట్రాకింగ్ కి ఉపయోగపడుతుంది అంటే ఎలా సింథసిస్ అవుతుంది అవన్నీ ట్రాక్ చేయడానికి మీకు ఈ రేడియో ఐసోటోప్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ద వన్ ఆఫ్ ద రేడియో ఐసోటోప్ యూజ్డ్ బై ద మెల్విన్ కెల్విన్ ఏదంటే C14 ఐసోటోప్. ఓకే. C14 ఐసోటోప్ యూజ్ చేశారు అనమాట ఇన్ ద ఆల్గల్ ఫోటోసింథసిస్. ఓకే. that led to study the discovery of the first CO2 fixation product, that is 3 carbon organic compound. సో ఇలా ఎందుకంటే ఈ యూజువల్ గా నీకు నేచర్ లో ఏం అవైలబుల్ అవుతుంది, C12 కార్బన్ అనేది 12 లో అవైలబుల్ అవుతుంది అనమాట. అదే ఆ కార్బన్ 12 కాకుండా నీకు సేమ్ కార్బన్ ఐసోటోప్ కార్బన్ 14 ఇచ్చాయనుకో ప్లాంట్ అది కూడా యూజ్ చేసుకుంటుంది. కానీ ఇది రేడియో ఐసోటోప్ కాబట్టి మనము ట్రాక్ చేయొచ్చు అనమాట. ఏం ఫామ్ అవుతున్నాయి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఏంటి, సెకండ్ స్టేబుల్ ప్రోడక్ట్ ఏంటి అనేసి ఇక్కడ ట్రేస్ చేయొచ్చు అనమాట ఇలా రేడియో ఐసోటోప్స్ యూజ్ చేయడం వల్ల. సో ఇలా రేడియో ఐసోటోప్స్ యూజ్ చేసుకొని మెల్విన్ కెల్విన్ వచ్చేసి కంప్లీట్ ఈ బయోసింథటిక్ పాత్వే ఆఫ్ షుగర్ ని కనుక్కున్నాడు అనమాట. ఓకే. నెక్స్ట్, 6 టర్న్స్ ఆఫ్ కెల్విన్ సైకిల్ ఆర్ రిక్వైర్డ్ టు జనరేట్ 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ ఎక్స్ప్లెయిన్. ఓకే. 6 టర్మ్స్ ఆఫ్ కెల్విన్ సైకిల్ అనేది జరగాలి, 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ జరగాలంటే ఎందుకు అనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకే. దీనికి మీకు ఆ రియాక్షన్ అనేది తెలిసి ఉండాలి. ఓకే. నీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక కెల్విన్ సైకిల్ లో నీకు అంటే లైక్ 1 కెల్విన్ సైకిల్ ఫిక్సెస్ 1 కార్బన్ డైఆక్సైడ్, అంతే కదా. ఓకే. ఒక్క కెల్విన్ సైకిల్ లో నీకు ఒక కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే యూజ్ అవుతుంది. అంటే నీకు గ్లూకోజ్ ఫార్ములా ఏంటి, C6H12O6. అంటే నీకు ఇక్కడ 6 కార్బన్స్ అనేవి కావాలి. 6 కార్బన్స్ కావాలి అంటే నీకు అంటే ఇక్కడ ఉన్న కార్బన్ ఏదైతే ఉందో ఈ కార్బన్ ఎక్కడి నుంచి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ నుంచి వస్తుందా. సో ఒక కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేసుకునే ఒక కెల్విన్ సైకిల్ జరుగుతుంది. అంటే నీకు ఇక్కడ ఆ గ్లూకోజ్ లో నీకు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 6 కార్బన్స్ ఉన్నాయి. ఓకే. 6 కార్బన్స్ ఉన్నాయంటే అర్థం ఏంటి, 6 సైకిల్స్ జరగాలి అని అర్థం. ఓకే. సో ఫిక్సేషన్ ఆఫ్ 6 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ అంటే నీకు 6 సైకిల్స్ ఆఫ్ కెల్విన్ సైకిల్ జరిగితే అప్పుడు నీకు ఒక్క మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే. ఇంకా నువ్వు ఇంకా క్లియర్ గా చూసుకోవాలంటే 6 CO2 కావాలి కాబట్టి 6 కెల్విన్ సైకిల్ జరగాలి. అలాగే ఒక్క కెల్విన్ సైకిల్ జరిగినప్పుడు 1 కెల్విన్ సైకిల్ యూజెస్ 3 molecules of ATP and 2 molecules of NADPH. Okay, 3 molecules of ATP, 2 molecules of the NADPH. So 6 cycles అంటే 6 into 3 18, 6 into 2 12. అంటే ఓవరాల్ గా 18 ATP అండ్ 12 NADPH మాలిక్యూల్స్ అనేది నీకు అవసరం అవుతుంది అనమాట ఒక మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కంప్లీట్ ద ఫ్లో చార్ట్ ఫర్ ద సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్ ఆఫ్ ద ఫోటో సిస్టమ్ 1. ఫోటో సిస్టమ్ 1 కి
ఫోటో సిస్టమ్ 1 కి నీకు ఫాస్ఫర్ ఈ సైకిల్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. ఓకే. మీరు హ్మ్. ఇలాంటి క్వెషన్ మీకు చాలా దగ్గర ఇలాంటి క్వెషన్ నీకు ఆహ్, ఫోటోసింథసిస్ చాప్టర్‌లో ఫోటోసింథసిస్ చాప్టర్‌లో ఏవైతే మీకు ఇలాంటి క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇలాంటి ఫ్లో చార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్వెషన్స్ నీకు ఇలానే అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఓకే. లైక్ ఈవెన్ కెల్విన్ సైకిల్ కావచ్చు, లేకపోతే రెస్పిరేషన్‌లో ఉన్న సైకిల్స్ కావచ్చు, ఆహ్, సి3 సైకిల్ కావచ్చు, సి4 సైకిల్ కావచ్చు. ఇవన్నీ నీకు ఆహ్, డైరెక్ట్‌గా అడుగుతాడన్నమాట. ఓకే. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైక్లిక్ ఫాస్ఫోరైలేషన్‌లో ఫస్ట్ ఇక్కడ ఏముంటది నీకు? లైట్. లైట్ అనేది బేసిక్. లైట్ ఎప్పుడైతే ఇక్కడ పడతదో క్లోరోఫిల్ P700 ఓకే. అంటే ఈ క్లోరోఫిల్ P700 వేవ్ లెంత్ దగ్గర నీకు యాక్టివేట్ అయ్యి నీకు ఎలక్ట్రాన్‌ని ఎజెక్ట్ చేస్తదనమాట. ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ ఇదొచ్చేసి ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. ఇది PS1. సో, ఈ P700 నుంచి లైట్ ఇలా పడంగానే ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది యాక్సెప్ట్ అయ్యి అంటే ఎలక్ట్రాన్ అనేది ఎక్సైట్ అవుతదనమాట ఇంకా. ఎలక్ట్రాన్ అనేది ఎక్సైట్ అవుతది. ఎక్సైట్ అయ్యి ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ వరకు తిరిగి ఇలా ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లో ట్రావెల్ చేసి నీకు ఏటీపీ సింథసిస్‌లో ఉపయోగపడి మళ్ళీ అనేది నీకు డీ ఎక్సైట్ అనేది జరిగిపోద్దనమాట. ఓకే. నెక్స్ట్. ఇన్ వాట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ డూ యూ కమ్ అక్రాస్ Krebs anatomy? To which conditions are those plants are better adapted? How are these plants better adapted than the plants which lacks this anatomy? అంటే ఈ Krebs anatomy యొక్క నీకు బెనిఫిట్స్ చెప్పమంటానమాట. ఓకే. మామూలుగా ఆన్ స్టడీయింగ్ ద వర్టికల్ సెక్షన్ మామూలుగా వర్టికల్ సెక్షన్ ఆఫ్ ద సి3 ప్లాంట్ అండ్ సి4 ప్లాంట్స్. సి3 ప్లాంట్స్, సి4 ప్లాంట్స్ ఒక ఎనాటమీ లీఫ్ ఎనాటమీ వర్టికల్ సెక్షన్ లో మీరు చదివితే కన్నా ద పర్టికులర్లీ లార్జ్ సెల్స్ అరౌండ్ ద వాస్కులర్ బండిల్స్ ఆఫ్ సి4 ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ద బండిల్ షీట్ సెల్స్. ఓకే. లార్జ్ సెల్స్ అరౌండ్ ది వాస్కులర్ లార్జ్ సెల్స్ అరౌండ్ అంటే నీకు వాస్కులర్ బండిల్స్ చుట్టూ నీకు లార్జ్ సెల్స్ అనేవి ఉంటాయి అనమాట ఆఫ్ సి4 ప్లాంట్స్. సి4 పాత్వే అనేది ఫాలో అవుతాయి కదా. అంటేనా నీకు ఫస్ట్ స్టేబుల్ పడైతేనే ఆక్సోలాసిటిక్ యాసిడ్ సి4 ప్లాంట్స్ దాంట్లో నీకు లార్జ్ బండిల్ షీట్ సెల్స్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ ద లీవ్స్ హ్యావింగ్ అంటే అలా వాస్కులర్ బండిల్స్ చుట్టూ నీకు అలాగా లార్జ్ సెల్స్ ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే క్రెన్స్ ఎనాటమీ అనేసి అంటాం అనమాట. ఓకే. క్రెన్స్ అంటే అర్థం ఏంటంటే బ్రెత్ అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ అరేంజ్‌మెంట్ బ్రెత్ అనేసి దాన్ని అంటే ఒక మాల గార్లాండ్ అంటాం కదా అలా అన్నమాట. ఓకే. ద బండిల్ షీట్ సెల్స్ మే ఫార్మ్ ద సెవెరల్ లేయర్స్ అరౌండ్ ద వాస్కులర్ బండిల్స్. ఓకే. అంటే నీకు ఆ వాస్కులర్ బండిల్స్ చుట్టూ సెవెరల్ లేయర్స్ అనేవి నీకు ఫార్మ్ అవుతున్నాయి. ఆ లేయర్స్ అన్నిట్లో నీకు క్లోరోప్లాస్ట్ అనేది ఉంటదన్నమాట. ఓకే. they are characterized by having the number of chloroplasts, thick walls, impervious to gases exchange and have no intercellular spaces. అంటే నీకు వాస్కులర్ బండిల్స్ ఇలా ఉంటాయన్నా ఇలా థిక్‌గా ఉంటాయన్నమాట. థిక్‌గా ఉండి సెవెరల్ లేయర్స్ ఉండేసి వితౌట్ ఎనీ ఇంటర్సెల్యులర్ స్పేస్ అనేది ఉండదన్నమాట. అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అదే ఇంపర్వియస్ అంటే గ్యాస్ ఎక్స్చేంజెస్‌కి కాస్త అడ్డంకు అంటే ఇంపర్వియస్‌గా ఉంటదన్నమాట. అది పర్మిట్ చేయదన్నమాట. ఓకే. సో, నీకు ఫోటో రెస్పిరేషన్ అనేది ఆహ్, సో, దీనివల్ల ఏమవుద్దంటేనా ఫోటో రెస్పిరేషన్ ఫోటో రెస్పిరేషన్ అనేది ఉండదన్నమాట. ఇలాంటి సి4 ప్లాంట్స్‌లో. ఓకే. అసలు ఫోటో రెస్పిరేషన్ అంటేనా లైక్ రుబిస్కో వచ్చేసి రుబిస్కో అటాచెస్ ఆక్సిజన్ టు ఆర్‌యుబిపి అంటేనా నీకు ఫోటో రెస్పిరేషన్ అంటే ఏంటంటేనా నీకు నార్మల్‌గా ఏంటి రుబిస్కో వచ్చేసి కార్బన్ డయాక్సైడ్ బైండ్ అవ్వాలి. అంతేనా? అంటేనా నీకు రుబిస్కోకి కార్బన్ డయాక్సైడ్‌కి బైండ్ అవ్వచ్చు. రుబిస్కో హావ్ ద ఎఫినిటీ టు బైండ్ టువర్డ్స్ ఆక్సిజన్ అండ్ టువర్డ్స్ ద కార్బన్ డయాక్సైడ్ కూడా. అంటే కార్బన్ డయాక్సైడ్‌కి బైండ్ అవ్వాలి. కానీ ఆక్సిజన్ కూడా ఎఫినిటీ ఉంటది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఎక్కువ ఉందనుకో, అప్పుడు ఆక్సిజన్ ఎళ్లి రుబిస్కోకి బైండ్ అవుద్ది. సో, కార్బన్ డయాక్సైడ్ అనేది బైండ్ అవ్వదు. అప్పుడు ఏమవుద్దంటే నీకు అంటే రియాక్షన్ అనేది కరెక్ట్‌గా జరగదనమాట. కెల్విన్ సైకిల్ అనేది కరెక్ట్‌గా జరగదు. సో, దాన్ని మనం ఏమంటామంటే ఫోటో రెస్పిరేషన్. సో, ఇలా ఈ అరేంజ్‌మెంట్ ఈ క్రెన్స్ ఎనాటమీ ఉన్న ప్లాంట్స్ సి4 ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫోటో రెస్పిరేషన్ అనే బాధ ఉండదనమాట. ఇలాంటి ఎనాటమీ ఉండడం వల్ల.
ఓకే. ఇవే కాకుండా ఈ ఫోటో రెస్పిరేషన్ ని అవాయిడ్ చేయడమే కాకుండా ఇంకా హై టెంపరేచర్స్ మనం చెప్పుకున్నాం. హై టెంపరేచర్స్ లో ఎంజైమ్స్ డీనేచర్ అవుతాయి. ఈ హై టెంపరేచర్స్ కూడా అవి టాలరేట్ చేసుకోగలం అన్నమాట. ఓకే. సో హై టెంపరేచర్ కి టాలరేట్ చేసుకొని లైక్ అడాప్టెడ్ టు డ్రై ట్రాపికల్ రీజన్స్, అంటే ట్రాపికల్ రీజన్స్ ఏవైతే డ్రైగా ఉన్నాయో అక్కడికి ఇవి అడాప్ట్ చేసుకుంటాయి అన్నమాట. అంటే ఆ ఎన్విరాన్మెంట్ కూడా ఈజీగా అడాప్ట్ చేసుకుంటాయి. ఇన్ ఏ వే గ్రీన్ ప్లాంట్స్ అండ్ సైటోబాక్టీరియా హ్యావ్ సింథసైజ్డ్ ఆల్ ద ఫుడ్ ఆన్ ద ఎర్త్. అంటే ఇన్ ఏ వే గ్రీన్ ప్లాంట్స్ అండ్ సైనోబాక్టీరియా హ్యావ్ సింథసైజ్డ్ ఆల్ ద ఫుడ్ ఆన్ ఎర్త్. ఓ, ఈ క్వశ్చన్ ఇలా డిఫరెంట్ ఉంది. ఓకే, ఈ క్వశ్చన్ కాదు, లాస్ట్ చూసుకున్నా, నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. లాస్ట్ ఇంకోసారి చూసుకుందాం లాస్ట్. ఓకే, నెక్స్ట్. టొమాటోస్, క్యారెట్స్, చిల్లీస్ ఆర్ రెడ్ ఇన్ కలర్ డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ ద వన్ పిగ్మెంట్. నేమ్ ద పిగ్మెంట్. ఈజ్ ఇట్ ఎ ఫోటోసింథటిక్ పిగ్మెంట్? ఓకే, టొమాటోస్, క్యారెట్స్, చిల్లీస్ అనేవి రెడ్ కలర్ లో ఉంటాయి. అంటే క్యారెట్స్ ఆరెంజ్ ఉంటాయి, రెడ్ చిల్లీస్ అంటే రెడ్ చిల్లీస్ ఉంటాయి. కాబట్టి బేసిక్ గా రైప్ అండ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ లో అవైలబుల్. అది అది వన్ పిగ్మెంట్. ఆ పిగ్మెంట్ ఏంటి అని అడుగుతున్నాను. ఆ పిగ్మెంట్ ఏంటి అంటేనా కెరోటినాయిడ్ పిగ్మెంట్, కెరోటిన్ పిగ్మెంట్ అనమాట. ఈజ్ ఇట్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్ అంటే మనం చెప్పుకున్నాం. ఫోటోసింథటిక్ పిగ్మెంట్ అంటే యాక్సరీ పిగ్మెంట్ అని. యాక్సరీ పిగ్మెంట్ అంటే కదా నీకు క్లోరోఫిల్ ఏ లైట్ అయితే అబ్జర్వ్ చేసుకోలేదో అది ఈ యాక్సరీ పిగ్మెంట్స్ అబ్జర్వ్ చేసుకొని నీకు ట్రాన్స్ఫర్ చేస్తాయి అనమాట ఆ లైట్. ఓకే. వై డూ వి బిలీవ్ క్లోరోప్లాస్ట్ అండ్ మైటోకాండ్రియా ఆర్ సెమీ ఆటోనమస్ సెల్ ఆర్గనల్స్? ఓకే, ఎందుకు సెమీ అటానమస్ అంటే అటానమస్ అంటేనే ఇండిపెండెంట్ అనమాట. ఎందుకు క్లోరోప్లాస్ట్ ని అండ్ మైటోకాండ్రియాని సెమీ అటానమస్ అనేసి అంటున్నామని అడుగుతున్నాను అనమాట. ఓకే, ఎందుకంటేనా నీకు అంటే క్లోరోప్లాస్ట్ లోను డిఎన్ఏ ఉంటది, మైటోకాండ్రియాలోను కూడా డిఎన్ఏ అనేది ఉంటది అనమాట. సెల్ఫ్ డిఎన్ఏ అనేది ఉంటది అనమాట. ఓకే, మళ్ళీ వచ్చేసి హ్యావ్ మెంబ్రెయిన్ సిమిలర్ టు దోస్ ఆఫ్ బ్యాక్టీరియా. అంటే డబుల్ మెంబ్రెయిన్ అంటే వాటికంటే ఆ బ్యాక్టీరియాస్ వాటికంటే ఇంకా బెటర్ మెంబ్రెయిన్ దీనికి ఉంటుంది అనమాట, సెల్ మెంబ్రెయిన్. ఓకే, both have the DNA and the both have own DNA and the both like have the membrane similar to those of bacteria and can form some of the required protein, but most of our proteins are dependent on the nuclear DNA. Okay, బేసిక్ గా నీకు కొంచెం ప్రోటీన్ సింథసిస్ అనేది కూడా ఇవి చేసుకోగలవు. సో ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేసి ఒక ఇండిపెండెంట్ సెల్ కి ఏవైతే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉండాలో నీకు క్లోరోప్లాస్ట్ మైటోకాండ్రియా కూడా అలాంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. సో నీకు క్లోరోప్లాస్ట్ మైటోకాండ్రియాని సెమీ ఆటోనమస్ మెంబ్రేన్ అనేసి అంటారు. అబ్జర్వ్ ద ఫాలోయింగ్. ఇది మీకు మనకి ఇది C4 ప్లాంట్స్ లో జరుగుతుంది అనమాట యూజువల్ గా. విచ్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ఎగ్జిబిట్ దీస్ టూ టైప్స్ ఆఫ్ సెల్స్? ఎక్కడ జరుగుతుంది నీకు? యూజువల్ గా C4 ప్లాంట్స్ లో జరుగుతుంది. C4 ప్లాంట్స్ లో జరుగుతుంది. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద C4 సైకిల్? C4 సైకిల్ లో నీకు ఫస్ట్ ఫోర్ కార్బన్ కంపౌండ్ అదేంటి? ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్. ఓకే, which enzyme is there in the bundle sheath cells and the mesophyll cells? నీకు మీసోఫిల్ సెల్స్ లో ఏముంటుంది? ఫాస్ఫోఇనాల్ పైరువేట్ అనేది నీకు యూజువల్ గా మీసోఫిల్ సెల్స్ లో ఉంటుంది. ఎంజైమ్ రుబిస్కో అనేది నీకు బండిల్ షీట్ సెల్స్ లో ఉంటుంది అనమాట. ఓకే, నీకు C4 సెల్స్ కూడా ఇక్కడ నుండి ఇక్కడ అంతా నీకు C3 సైకిల్ ఏదైతే కెల్విన్ సైకిల్ జరుగుతుంది అనమాట. సో నీకు C4 ప్లాంట్స్ లో బేసిక్ గా నీకు C3 కెల్విన్ సైకిల్ తో పాటు అడిషనల్ ప్రాసెస్ కూడా జరుగుతుంది అనమాట. ఓకే, సో C3 సైకిల్ లో ఉండే ఎంజైమ్స్ అని నీకు C3 సైకిల్ లో ఉంటాయి, కానీ C4 సైకిల్ లో ఉండే ఎంజైమ్స్ నీకు C3 సైకిల్ లో ఉండవు అనమాట. నెక్స్ట్, ఏ cyclic process is occurring in the C3 plants, which is light dependent and needs oxygen, and this process doesn't produce the energy, rather it consumes energy. ఓకే, బేసిక్ గా సైక్లిక్ ప్రాసెస్ అనేది C3 ప్లాంట్స్ లో జరుగుతుంది, విచ్ ఇస్ లైట్ డిపెండెంట్ రియాక్షన్ అండ్ నీడ్స్ ద ఆక్సిజన్.
C4 సైకిల్లో ఎందుకు జరగదంటే కనుక అక్కడ నీకు బండిల్ సీడ్ సెల్స్ ఏదైతే క్రైమ్ జెనటమీ ఏదైతే ఉందో నీకు ఆ ఫోటో రెస్పిరేషన్ జరగకుండా ఆపుతుంది అనమాట. అండ్ డిపెండ్ నీడ్స్ ఆక్సిజన్ అండ్ వెంటనే మీకు ఏ రావాలంటే ఫోటో రెస్పిరేషన్ అనేసి ఐడియా రావాలన్నమాట. ఓకే, కెన్ యూ నేమ్ ద ప్రాసెస్? దిస్ నేమ్ ఇస్ నోన్ as ద ఫోటో రెస్పిరేషన్. ఓకే, ఈజ్ ఇట్ ఎసెన్షియల్ ఫర్ ద సర్వే అంటేనా ఇది ఒక వేస్ట్ ప్రాసెస్ బేసిక్ గా. సో నో, ఇది లేకుండా కూడా బతుకుతుంది. C4 ప్లాంట్స్ ఈజీగా బతుకుతున్నాయి కదా, సో ఇది లేకుండా కూడా బతకచ్చు అనమాట. కానీ ఆ కరెంట్ జనరేటర్ ఏదైతే ఉందో అది లేకపోవడం వల్ల నీకు ఈ C3 ప్లాంట్స్ జరుగుతుంది అనమాట. వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ దిస్ ప్రాసెస్? ఎండ్ ప్రొడక్ట్స్ బేసిక్ గా ఏంటంటే ఆక్సిజన్ యూస్ చేసుకుని కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది, అండ్ అమోనియా కూడా నీకు ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. వేర్ డస్ ఇట్ అక్కర్? ద ఫోటో రెస్పిరేషన్ ఇన్వాల్వ్స్ ఎక్కడ జరుగుతుంది బేసిక్ గా ఇట్స్ ఎ కాంప్లెక్స్ రియాక్షన్ అక్కర్స్ ఇన్ ద ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అండ్ నీకు ఎంసీక్యూలో కూడా రావచ్చు. లైక్ ఫోటో రెస్పిరేషన్ ఎక్కడెక్కడ జరుగుతుంది అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోరోప్లాస్ట్, ఈ పెరాక్సిజోమ్స్, మైటోకాండ్రియా. ఓకే, నెక్స్ట్ మీకు ఇలాంటి క్వశ్చన్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోర్బియా అండ్ మెయిజ్ ఆర్ గ్రోన్ ఇన్ ద ట్రాపికల్ ఏరియా. which one of them you will think like able to survive under such conditions అనేసి అడుగుతాడు అనమాట. లైక్ అంటే ఈ యూఫోర్బియా మేజ్ నీకు రెండు ఆ ప్లాంట్స్ నీకు ఒక డ్రై ట్రాపికల్ ఏరియాలో గ్రో చేసాము. ఆ కండిషన్స్ లో ఏ ప్లాంట్ బాగా గ్రో అవుతుంది అంటే యూఫోర్బియా వచ్చేసి క్యామ్, యూఫోర్బియా వచ్చేసి C2 సైకిల్ ప్లాంట్, అండ్ వైల్ మేజ్ వచ్చేసి C4 ప్లాంట్ అనమాట. సో బోత్ వచ్చేసి రెండింటికి మంచి సర్వే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ మోర్ ఎఫిషియంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోటోసింథటిక్? బికాస్ ఆఫ్ ద క్రెన్స్ అనాటమీ కంపల్సరీ దీనికి అన్ని C4 ప్లాంట్స్ అనేది మెయిజ్ అనేది నీకు మోర్ ఎఫిషియంట్. ఎందుకంటే నీకు క్యాంప్ ప్లాంట్స్ లో ఏమవుతుందంటే యూఫోర్బియాలో ఏమవుద్ది, నీకు కంటిన్యూస్ అనేది జరగదు. ఎందుకంటే మార్నింగ్ అంతా దానికి టొమాటో క్లోజ్ ఉంటది కాబట్టి మార్నింగ్ అనేది ఫోటోసింథసిస్ ఎఫెక్టివ్ గా జరగదు అనమాట. కానీ మెయిజ్ లో అలాగా డే అండ్ నైట్ కంప్లీట్ గా ఫోటోసింథసిస్ జరుగుతూనే ఉండేది. సో మెయిజ్ ప్లాంట్ లో నీకు ఎక్కువ ఫోటోసింథటిక్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ రెండింటిలో మధ్య డిఫరెన్స్ ఏది క్రియేట్ చేస్తుంది అంటే కంపల్సరీ క్రెన్స్ అనాటమీ ఇస్ ఫౌండ్ ఇన్ ద మెయిజ్ ప్లాంట్స్ అండ్ విచ్ ఇస్ ఆబ్సెంట్ ఇన్ ద యూఫోర్బియా. ఓకే, సో నెక్స్ట్, ఈజ్ ఇట్ కరెక్ట్ టు సే దట్ ఫోటోసింథసిస్ అక్కర్స్ ఓన్లీ ఇన్ ద లీవ్స్ ఆఫ్ ప్లాంట్? బిసైడ్స్ లీవ్స్ వాట్ ఆర్ ద అదర్ పార్ట్స్ దట్ మే బి కేపబుల్ ఆఫ్ క్యారింగ్ ద ఫోటో? అంటే బేసిక్ గా ఫోటోసింథసిస్ లీవ్స్ లో మాత్రమే జరుగుతుందా, లేకపోతే ఇంకా ఇంకా లీవ్స్ కాకుండా నీకు ఇంకా ఏమన్నా ఉన్నాయా అంటున్నాడు అనమాట. బేసిక్ గా ఈ క్వశ్చన్ ఎలా రాస్తుంటే ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద గ్రీన్ లీవ్స్, బట్ కానీ లీవ్స్ కాకుండా అదర్ గ్రీన్ పార్ట్స్ లో కూడా నీకు ఫోటోసింథసిస్ జరగచ్చు అన్నమాట. ద మీసోఫిల్ సెల్స్ ఇన్ ద లీవ్స్ హ్యావ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. యూజువల్లీ క్లోరోప్లాస్ట్ వచ్చేసి అలాంగ్ అంటే ఎక్కడైతే మీసోఫిల్ సెల్స్ లో నీకు క్లోరోప్లాస్ట్ అనేది ఉంటుందని మనకు తెలుసు. సో మీసోఫిల్ సెల్స్ లో ఎలా అరేంజ్ అయి ఉంటాయి ఈ క్లోరోప్లాస్ట్ సెల్స్ అంటే కన్నా ఎలా ఏ అలైన్మెంట్ లో అలైన్ అయితే నీకు ఎక్కువ లైట్ వస్తుందో ఆ పర్టికులర్ అలైన్మెంట్ లో ఈ క్లోరోప్లాస్ట్ అనేది అలైన్ అవుతాయి అనమాట. క్లోరోప్లాస్ట్ అలైన్ దెమ్సెల్స్ ఇన్ ద మీసోఫిల్ సచ్ దట్ దే గెట్ మోర్ ఆప్టిమమ్ సన్లైట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది బేసిక్ గా మీసోఫిల్స్. అదర్ దెన్ గ్రీన్ పార్ట్స్ అని చెప్పాం. గ్రీన్ పార్ట్స్ ఎలా అంటే ఫోటోసింథటిక్ ఆర్ అసిమిలేటరీ రూట్స్ ఆర్ అసిమిలేటరీ రూట్స్. ఫోటోసింథటిక్ గానీ అసిమిలేటరీ రూట్స్ కానీ ఇవి వచ్చేసి గ్రీన్ రూట్స్ అనమాట. గ్రీన్ రూట్స్ విచ్ హెల్ప్ ఇన్ ద విచ్ కెన్ క్యారీ అవుట్ ద ఫోటోసింథసిస్ అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ట్రాపా ప్లాంట్, పోడోస్టెమమ్ అలా ఉంటాయి అనమాట. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఇంకొన్ని దాంట్లో అయితే స్టెమ్స్ వచ్చేసి నీకు ఫోటోసింథసిస్ పర్ఫార్మ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్షియా, యూఫోర్బియా, వాటిలో స్టెమ్స్ గ్రీన్ కలర్ లో ఉంటాయి. గ్రీన్ లోనే ఫ్లెషీగా ఉంటాయి కదా, సో అవే క్యాంప్ ప్లాంట్స్ అవి. ఓకే, అవే నీకు ఫోటోసింథసిస్ స్టెమ్స్ కూడా నీకు గ్రీన్ స్టెమ్స్ కూడా నీకు ఫోటోసింథసిస్ అనేది చేస్తున్నాను. లైక్ ఓపెన్షియా అండ్ యూఫోర్బియా. ఓపెన్షియా అంటే క్యాక్టస్, యూఫోర్బియా అంటే క్యాక్టస్ లాగా ఉంటుంది, కాకపోతే సిలిండ్రికల్ గా ఉంటుంది అనమాట. ఓకే, దీస్ మాడిఫైడ్ స్టెమ్స్ అవేమంటేనా మాడిఫైడ్ స్టెమ్స్ అనమాట. ఆ మాడిఫైడ్ స్టెమ్స్ ఏమంటామంటేనా
ఫార్మ్ ఫోటోసింథసిస్ ఆన్ లో క్లాస్ అన్నమాట. ఈ లో క్లాస్ క్లోరోఫిల్ అనేది ఉంటది కాబట్టి ఫోటోసింథసిస్ ని క్యారీ అవుట్ చేస్తుంది. ఇంకా below or stem with leaf like లీఫ్ లాగా ఉంటుంది. ఒక్కోసారి థైరాయిడ్ కూడా నీకు ఉంటది థైరాయిడ్. ఇది కూడా టైప్ ఆఫ్ మార్కేస్ అన్నమాట. స్టెమ్ మార్కేస్. ఈ క్లారోడ్ వచ్చేసి లీఫ్ టైప్ ఉంటది. క్లారోడ్ లో కూడా నీకు 0.05 ఇవి కూడా నీకు ఫోటోసింథసిస్ అనేది. సో స్మాల్ డిస్టర్బెన్స్. ఓకే, లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్, the entire process of the photosynthesis consists of the number of reactions where in cell do uh, where in the cell do each of this takes place. ఓకే, నీకు ఆ ఫోటోసింథసిస్ ఎంటైర్ ప్రాసెస్ ఏదైతే ఉందో నీకు నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. ఒక్కొక్క సింథసిస్ అంటే ఏ స్టెప్ ఎక్కడ జరుగుతుంది అనేసి నీకు క్వశ్చన్. లైక్ సింథసిస్ ఆఫ్ ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్ ఎక్కడ జరుగుతుంది అంటే నా మెంబ్రెయిన్ సిస్టమ్ లైక్ గ్రానలో జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ ఎక్కడ జరుగుతుంది? ఇన్నర్ సైడ్ ఆఫ్ ద థైలాకాయిడ్ జరుగుతుంది. నెక్స్ట్ ఫిక్సేషన్ ఆఫ్ CO2 ఎక్కడ జరుగుతుంది? CO2 ఫిక్సేషన్ ఎక్కడ జరుగుతుంది? స్ట్రోమా డార్క్ రియాక్షన్ నీకు ఎక్కడ జరుగుతుంది? స్ట్రోమా ఆఫ్ ద క్లోరోప్లాస్ట్. నీకు షుగర్ మాలిక్యూల్ సింథసిస్ ఎక్కడ జరుగుతుంది? ఇది కూడా డార్క్ రియాక్షన్ కానీ నీకు స్ట్రోమా ఆఫ్ ద క్లోరోప్లాస్ట్. సింథసిస్ స్టార్ట్ ఎక్కడ ఇక్కడ నీకు ఫుడ్ కాబట్టి స్ట్రోమా ఆఫ్ ద క్లోరోప్లాస్ట్. ఈ వీటన్నిటికి ఆన్సర్ చెప్పాలని నీకు కెల్విన్ సైకిల్, లైట్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతుంది, డార్క్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి, ఇవన్నీ నీకు మొత్తం చాప్టర్ మేము మొత్తం నీకు ఒక ఐడియా అనేది ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ప్రాపర్టీ ఆఫ్ ద పిగ్మెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ ఎబిలిటీ టు ఇనిషియేట్ ద ప్రాసెస్ ఫోటోసింథసిస్? వై ఈస్ ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇస్ హైయర్ ఇన్ రెడ్ అండ్ బ్లూ రీజన్స్ ఆఫ్ ద లైట్ స్పెక్ట్రమ్? రెడ్ రీజన్స్, బ్లూ రీజన్స్ లో నీకు ఫోటోసింథసిస్ అనేది ఎక్కువ ఎందుకు ఉంది? లైక్ ఏ ప్రాపర్టీ ఆఫ్ పిగ్మెంట్ వచ్చేసి రెస్పాన్సిబుల్ టు ఇనిషియేట్ దిస్ అంటున్నాడు అనమాట. ఓకే, పిగ్మెంట్స్ ఆర్ సబ్స్టాన్సెస్ దట్ హ్యావ్ అన్ ఎబిలిటీ టు అబ్జర్వ్ ద లైట్. బేసిక్ గా పిగ్మెంట్స్ హ్యావ్ ద ఎబిలిటీ టు అబ్జర్వ్ ద లైట్. అబ్జర్వ్ లైట్ అని వచ్చేసి అంటే సర్టెన్ వేవ్ లెన్స్ అంటే మొత్తం అంత లైట్ ని అబ్జర్వ్ చేస్తాం. సర్టెన్ పాయింట్ లో మాత్రమే నీకు ఆ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ మాత్రమే అది అబ్జర్వ్ చేసుకోగలదు అనమాట. ఓకే, దిస్ ప్రాపర్టీ ఆఫ్ పిగ్మెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ ఎబిలిటీ టు ఇనిషియేట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఓకే, వేవ్ లెన్స్ వచ్చేసి లైక్ ద వేవ్ లెన్స్ అట్ విచ్ దేర్ ఈస్ అ మాక్సిమం అబ్జర్ప్షన్ బై క్లోరోఫిల్. అంటేనా నీకు నేను చెప్పా కదా, అంటే సర్టెన్ మీకు తెలిసిందే సర్టెన్ వేవ్ లెన్స్ మాత్రమే క్లోరోఫిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ సర్టెన్ వేవ్ లెన్స్ లో ఏ లైట్స్ వస్తాయంటే మనకి రెడ్, బ్లూ అనే రీజన్స్ వచ్చేసి ఆ వేవ్ లెంత్ కి ఏ వేవ్ లెంత్ లో అయితే ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అవుతుందో క్లోరోఫిల్ లో ఆ ఈ వేవ్ లెంత్ ఏది అంటే అది రెడ్ అండ్ బ్లూ రీజన్స్ అనమాట. దట్స్ వై ద నీకు హయ్యర్ రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అక్కడ జరుగుతుంది. ఓకే, వాట్ కెన్ బి కన్క్లూడ్ ఫ్రమ్ ద స్టేట్మెంట్ దట్ ద యాక్షన్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఓవర్లాప్ అట్ విచ్ వేవ్ లెంత్ డూ దే షో ద పీక్? ఓకే, అంటే యాక్షన్ యాక్షన్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ బోత్ వచ్చేసి ఓవర్లాప్ అవుతున్నాయి. దీని నుంచి నీకు ఏం కన్క్లూడ్ నువ్వు ఇయ్యగలవు అనేసి అడుగుతున్నాడు అనమాట. ఏ వేవ్ లెంత్ లో ఇలా జరుగుతుంది, పీక్ గా జరుగుతుంది అనేసి అడుగుతున్నాడు. అబ్జార్బ్ అండ్ ఫోటోసింథసిస్ అనేది పీక్స్ గా ఎక్కడ జరుగుతుంది అంటున్నాడు. ద వేవ్ లెంత్ అండ్ విచ్ దేర్ ఈస్ మాక్సిమం అబ్జార్ప్షన్ బై క్లోరోఫిల్ ఏ, దట్ ఈస్ ద మన పైన జరుగుతున్నా అదేంటి బ్లూ అండ్ రెడ్. బ్లూ అండ్ రెడ్ రీజన్స్ లో నీకు మాక్సిమం ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది అనమాట. హెన్స్ వీ కెన్ కన్క్లూడ్ దట్ క్లోరోఫిల్ ఏ ఇందాక మనం చెప్పుకున్నాం. క్లోరోఫిల్ ఏ వచ్చేసి మెయిన్ ఏది డైరెక్ట్ గా నీకు సన్ లైట్ ని కెమికల్ ఎనర్జీగా మారుస్తుంది. మిగతా యాక్సిడెంట్ గా క్లోరోఫిల్ ఏ కి హెల్ప్ చేస్తాయి అనమాట. క్లోరోఫిల్ ఏ బ్లూ అండ్ రెడ్ రీజన్ లో నీకు ఫోటోసింథసిస్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట. ద యాక్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫోటోసింథసిస్ సూపర్ ఇంపోజ్డ్ అండ్ ద అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద క్లోరోఫిల్ ఏ. మనము ఆ గ్రాఫ్ చూసుకుంటే నీకు ఇలా ఉంటది అనమాట. ఇది లైట్ అబ్జార్బ్డ్ అనే ఎక్సైజ్ వై యాక్సిస్ లైట్ అబ్జర్వ్ తీసుకుంటే అండ్ ఇక్కడ వేవ్ లెంత్ తీసుకుంటేనా ఇలా నీకు ఫోటోసింథసిస్ ఇది రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అయితే నీకు అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అన్నమాట. అబ్జార్ప్షన్ అంటేనా ఎక్కడ లైట్ ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది
ఎక్కువ ఎక్కడ నీకు లైట్ అనేది ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది అంటే ఈ వేవ్ లెంత్ లో 400 నుంచి ఇది 400 అనుకుంటే ఇది 500, ఇది 600, ఇది 700. సో ఈ 400 నుంచి 500 వరకు నీకు ఎక్కువ అబ్జార్ప్షన్ జరుగుతుంది. అలాగే నీకు ఎక్కువ ఫోటోసింథసిస్ కూడా జరుగుతుంది. అంటే ఓవర్లాప్ అవుతుంది అనమాట. సో హై అబ్జార్ప్షన్ ఉంటే కదా నీకు హై ఫోటోసింథసిస్ అనేది అంటే రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ కూడా ఎక్కువ జరుగుతుంది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ అండర్ వాట్ కండిషన్స్ C4 plants are superior to the C3 plants. C4 plants కి C3 plants కి మెయిన్ సుపీరియర్ ఎక్కడ ఉంటుంది మనకు తెలిసిందే, ఫోటో రెస్పిరేషన్. మెయిన్ గా ఫస్ట్ పాయింట్ క్రెంజ్ అనాటమీ అనేది ఉంటుంది. క్రెంజ్ అనాటమీ ఫస్ట్. ఇంకా ఈ హయ్యర్ టెంపరేచర్స్ టాలరేట్ చేస్తాయి. ఇదంతా C4 ప్లాంట్స్ లో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ గురించి చెప్తున్నాం. హై టెంపరేచర్స్ లో పనిచేస్తాయి. హై లైట్ ఇంటెన్సిటీస్ కి అవి రెస్పాన్స్ చూపిస్తాయి. ఇంకా ల్యాక్ ఫోటో ఈ క్రెంజ్ అనాటమీ వల్ల నీకు ఫోటో రెస్పిరేషన్ ల్యాక్ చేస్తాయి. ల్యాక్ ఆఫ్ ఫోటో రెస్పిరేషన్. సో ఫోటో రెస్పిరేషన్ లేదు, ఈ క్రెంజ్ అనాటమీ అండ్ హై టెంపరేచర్ హై లైట్ ఇంటెన్సిటీ అన్నిటికీ రెస్పాండ్ అవడం వల్ల నీకు హై ప్రొడక్టివిటీ అనేది ఉంటుంది అనమాట. సో ఈ 5 పాయింట్స్ బేస్ చేసుకొని ఈ కండిషన్స్ అన్ని బేస్ చేసుకొని C4 ప్లాన్స్ C3 ప్లాన్స్ కంటే సుపీరియర్ అని చెప్తాం అనమాట. నెక్స్ట్ ఇన్ ద గివెన్ ఫిగర్ బిలో black line upper indicates the action spectrum and for photosynthesis, and the lighter line lower indicates the absorption spectrum of the chlorophyll A. Answer the following. మన పైన ఇచ్చిన డయాగ్రామ్ ఇంకోసారి. ఓకే, నెక్స్ట్ వాట్ డస్ ద యాక్షన్ స్పెక్ట్రమ్ ఇండికేట్? హౌ కెన్ వి ప్లాట్ ద యాక్షన్ స్పెక్ట్రమ్? యాక్షన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి అంటున్నా. యాక్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇంపోజ్డ్ బై ద యాక్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద క్లోరోఫిల్ ఏ. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, హైయర్ రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఎక్కడైతే ఎక్కువ అబ్జార్ప్షన్ జరుగుతుందో నీకు అక్కడ ఫోటోసింథసిస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ద వేవ్ లెన్స్ అట్ విచ్ దేర్ ఇస్ మాక్సిమం, అంటే నీకు క్లోరోఫిల్ ఏ మాక్సిమం గా ఎక్కడ అబ్జర్వ్ చేసుకునే లైట్ అంటే బ్లూ అండ్ ద రెడ్ అనమాట. సో ఇది రెడ్ ఏరియా, ఇది బ్లూ అనమాట. హెన్స్ వన్ కెన్ కన్క్లూడ్ దట్ chlorophyll A is a chief pigment is associated with the photosynthesis. ఓకే, సో క్లోరోఫిల్ అంటే క్లోరోఫిల్ ఏ ఎక్కడైతే ఎక్కువ లైట్ అబ్జర్వ్ చేసుకుంటుందో ఆ ఏరియాలో నీకు ఫోటోసింథసిస్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో దాన్ని బట్టి నీకు ఏమవుతుంది, క్లోరోఫిల్ ఏ అనేది ఒక చీఫ్ పిగ్మెంట్ ఫర్ ద ఫోటోసింథసిస్ టు అక్కర్ అనేసి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, హౌ కెన్ వి డిరైవ్ అన్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఫర్ ఎనీ సబ్స్టెన్స్? ఓకే, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ వచ్చేసి ఎలా అంటే ఫర్ ఎనీ సబ్స్టెన్స్ కెన్ బి డిఫరెంట్ డిరైవ్డ్ బై ద ప్లాటింగ్ ద డిఫరెంట్ వేవ్ లెన్స్ ఆఫ్ ద లైట్. అంటే డిఫరెంట్ వేవ్ లెన్స్ ప్లాట్ చేసుకుని ఇక్కడ మనం బ్లూ కి రెడ్ కి ఇలా ప్లాట్ చేసుకున్నాం కదా, ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ నువ్వు అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ ఉందని చెప్తున్నావు. సో ఎలా ప్లాట్ చేస్తావు అంటే బేస్డ్ ఆన్ ద వేవ్ లెన్స్ అనమాట. నెక్స్ట్, లిస్ట్ ద important events and the end products of the light reaction. Important events and the end products of the light reaction. Light reactions of the light reaction ఇంకా పేరు ఏమనొచ్చు, ఫోటో కెమికల్ ఫేజ్ అనమాట. ఫోటో కెమికల్ ఫేజ్. ఓకే, ఈ ఫోటో కెమికల్ ఫేజ్ అంటే బేసిక్ గా ఇంక్లూడ్ ఏవే ఉంటాయి దీంట్లో, లైట్ అబ్జార్ప్షన్ కానీ, వాటర్ స్ప్లిట్టింగ్ కానీ, ఆక్సిజన్ రిలీజ్ కానీ, formation of high energy chemical intermediates like ATP, NADPH, ఇది ఉంటుంది అన్నమాట. సెవరల్ కాంప్లెక్స్ ఆర్ ఇన్వాల్వ్. ఓకే, ద పిగ్మెంట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ ద టూ డిస్క్రీట్, అంటే పిగ్మెంట్స్ అనేది నీకు ఫోటో సిస్టమ్ 1, ఫోటో సిస్టమ్ 2 అలా నీకు డిఫరెంట్ సెట్ ఆఫ్ కాంప్లెక్సెస్, లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్ గా నీకు డివైడ్ అయింది అనమాట. అంటే ఫోటో సిస్టమ్ 1 ఒక వేవ్ లెంత్ దగ్గర యాక్టివేట్ అయితే ఫోటో సిస్టమ్ 2 ఇంకో వేవ్ లెంత్ దగ్గర యాక్టివేట్ అవుతూ ఉంటుంది అనమాట. దీస్ ఆర్ నేమ్డ్ ఇన్ ద డిస్కవరీ. అంటే ఫోటో సిస్టమ్ 1, ఫోటో సిస్టమ్ 2 ఎలా నేమ్ అంటే ఏది 1 ఎందుకు 2 అనేది అంటే బేస్డ్ ఆన్ డిస్కవరీ. ఏది ఫస్ట్ డిస్కవర్ చేసింది దాన్ని ఫోటో సిస్టమ్ 1 అన్నా, ఏది డిస్కవర్ లేటర్ డిస్కవర్ చేస్తాం దాన్ని ఫోటో సిస్టమ్ 2 అనేసి అన్నాం అనమాట. ఓకే, లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ద hundreds of pigments bound to the proteins. Each photo system has all pigments except one molecule, chlorophyll A. ఓకే, నీకు ఒక్కొక్క ఫోటో సిస్టమ్ లో అన్ని పిగ్మెంట్స్ అనేవి ఉంటాయని చెప్తున్నాడు అనమాట. ఈచ్ ఫోటో సిస్టమ్ హ్యాస్ ద పిగ్మెంట్స్, ఓకే, ఎక్సెప్ట్ వన్ మాలిక్యూల్ ఆఫ్ ద క్లోరోఫిల్ ఏ ఫార్మింగ్ ద లైట్ హార్వెస్టింగ్ సిస్టమ్ కాల్డ్ యాంటీనా. అంటేనా మెయిన్ గా ఏంటంటే యాంటీనా ఎందుకు అన్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాంటీనా ఇక్కడ నుండి సన్ లైట్ మొత్తం అన్ని లైట్స్ అబ్జర్వ్ చేసుకునేసి ఈ యాంటీనా ఏదైతే ఉందో యాక్సరీ పిగ్మెంట్స్ అనేవి ఉంటాయి కదా, ఇవి వచ్చేసి క్లోరోఫిల్ ఏకి
ట్రాన్స్ఫర్ చేస్తాయి అనమాట ఆ పర్టికులర్ ఎనర్జీ. ఈ క్లోరోఫిల్ ఏ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా సన్లైట్ ని నీకు కెమికల్ ఎనర్జీ, సన్లైట్ ని కెమికల్ ఎనర్జీ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే. సో దీస్ పిగ్మెంట్స్ వచ్చేసి డిఫరెంట్ వేవ్ లెన్స్ దగ్గర అబ్జర్వ్ చేసుకునేసి నీకు క్లోరోఫిల్ ఏ కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల నీకు ఏమవుతుంది, డైరెక్ట్ గా క్లోరోఫిల్ ఏ అనేది సన్లైట్ ని కెమికల్ ఎనర్జీగా మారుస్తుంది అనమాట. ఓకే. అదొకటి. యాంటీనా చేసే పని ఏంటంటే అబ్జర్వ్ చేసుకొని పంపించడం అనమాట క్లోరోఫిల్. ద సింగిల్ క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్ ఈజ్ ఫార్మ్స్ ద రియాక్షన్ సెంటర్. ఇది రియాక్షన్ సెంటర్ అనమాట. యాంటీనా కింద ఏదైతుందో అది రియాక్షన్ సెంటర్. ఆ రియాక్షన్ సెంటర్ లో నీకు ద రియాక్షన్ సెంటర్ ఈజ్ డిఫరెంట్ ఇన్ బోత్ ఫోటో సిస్టమ్ వన్. ఫోటో సిస్టమ్ వన్ చెప్పాం కదా, ఫోటో సిస్టమ్ వన్, ఫోటో సిస్టమ్ టూ, ఒక్కో డిఫరెంట్ వేవ్ లెంత్ దగ్గర నీకు ఎగ్జైట్ అవుతుంది అనమాట. ఫోటో సిస్టమ్ టూ వచ్చేసి నీకు 680 నానోమీటర్స్ దగ్గర మాక్సిమం అబ్జర్ప్షన్ మాక్సిమం ఉంటాయి. ఫోటో సిస్టమ్ వన్ కి అయితే 700 నానోమీటర్స్ అనేది ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఏమంటాం, P700 అంటాము, దీన్ని P680 అంటాము. ఓకే. నెక్స్ట్, ఇన్ ద డయాగ్రామ్ గివెన్ బిలో లేబుల్ ABC ద ఫాస్ఫోరిలేషన్. ఇందాక మనం ఆ పైన షార్ట్ ఆన్సర్స్ లో కూడా డిస్కస్ చేసాం. సో అలాంటిదే ఎగ్జాక్ట్ గా, కాకపోతే డిఫరెంట్ లేబులింగ్ ఇచ్చిన అనమాట. సో లైట్ ఇలా పడంగానే ఎక్కడ పడుతుంది, సైక్లిక్ ఫాస్ఫోరైలేషన్ కాబట్టి సైక్లిక్. ఓకే. ఇక్కడ సి అంటే P700. ఇక్కడ లైట్ ఎగ్జైట్ అయ్యి ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ ని నీకు పైకి ఎగ్జైట్ చేస్తుంది అనమాట. సో ఇది ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. ఈ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ నుంచి ఎలక్ట్రాన్ అనేది నీకు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కి వెళ్తుంది అనమాట. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో నీకు ATP అనేది సింథసిస్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, వై ఇస్ ద రూబిస్కో ఎంజైమ్ ఇస్ మోర్ అప్రోప్రియేట్లీ కాల్డ్ RUBP, కార్బాక్సిలేజ్ ఆక్సిజన్. వాట్ ఈస్ ద రోల్ ఇన్ ఇట్స్ ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కెల్విన్ సైకిల్ లో, ఫర్ ఈజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కెల్విన్ సైకిల్, బేసిక్ గా కెల్విన్ సైకిల్ ని ఈజీగా అండర్స్టాండింగ్, కెల్విన్ సైకిల్ నీకు 3 స్టేజెస్ లో మనం డివైడ్ చేస్తాం అనమాట. కార్బాక్సిలేషన్, రిడక్షన్, రీజనరేషన్. ఈ కార్బాక్సిలేషన్ లో ఏమి జరుగుతుంది, ఫిక్సేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ జరుగుతుంది. ఓకే. CO2 RUBP తో నీకు ఫిక్సేషన్ జరిగి నీకు ఫస్ట్ స్టేబుల్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఫస్ట్ స్టేబుల్ ప్రొడక్ట్ అనేది ఆర్గానిక్ కంపౌండ్ 3 ఫామ్ అవుతుంది అనమాట. కార్బాక్సిలేషన్ ఇస్ ద ఇంపార్టెంట్ అండ్ ద క్రూషియల్ స్టెప్. ఓకే. నెక్స్ట్, ఈ రియాక్షన్ దేంతో అవుతుంది అంటే కనుక నీకు బేసిక్ గా రూబిస్ కేస్ అంటే RUBP కేస్ అదితో నీకు అవుతుంది అనమాట. కానీ ఎందుకు దీన్ని RUBP కార్బాక్సిలేజ్ ఆక్సిజనేస్ అని కూడా అంటున్నాం అంటే మనకు తెలుసు, ఈ ఎంజైమ్ బోత్ ఎఫినిటీ టువర్డ్స్ బోత్ CO2 అండ్ ఆక్సిజన్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. రిలేటివ్ గా ఏ కాన్సన్ట్రేషన్ అయితే కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఉంటే, ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ తో బాండ్ అవుతుంది. అదే ఆక్సిజన్ తో ఎక్కువ ఉంటే కన్నా ఆక్సిజన్ తో బాండ్ అవుతుంది. సో రిలేటివ్ గా ఏ దాంతో ఎక్కువ నీకు రిలేటివ్ కాన్సన్ట్రేషన్ దేంట్లో కార్బన్ డైఆక్సైడ్ కా లేకుంటే ఆక్సిజన్ దేనికి ఎక్కువ ఉంటుందో దాంతో అది బాండ్ అవుతారు. కాబట్టి మనము దీన్ని RUBP రుబిస్కో అనడం కంటే RUBP కార్బాక్సిలేజ్ ఆక్సిజనేస్ అన్నాము బెటర్ అనమాట. కానీ మనం ఎందుకు రుబిస్కో అన్నాం అంటే, మరి రుబిస్కో అనేది జరగాలి యాక్చువల్ గా. అది జరిగితే నీకు గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్, వాట్ స్పెషల్ అనాటమికల్ ఫీచర్స్ ఆర్ డిస్ప్లేడ్ బై ద లీవ్స్ ఆఫ్ C4 ప్లాంట్స్, హౌ డూ దే అడ్వాంటేజ్ ఆఫ్ ద C3 ప్లాంట్స్. మనం చెప్పుకున్నాం ఎనాటమీ బేసిక్ గా క్రెంజ్ ఎనాటమీ అనేది ఉంటుంది అనమాట. క్రెంజ్ ఎనాటమీ ఉండడం వల్ల నీకు బండిల్ సీడ్ సెల్స్ లో క్రెంజ్ ఎనాటమీ అనేది నీకు C4 ప్లాంట్స్ లో ఉంటది. ఈ క్రెంజ్ ఎనాటమీ ఏంటంటే, వాస్కులర్ బండిల్స్ చుట్టూ నెంబర్ ఆఫ్ లేయర్స్ లో ఈ థిక్ సెల్స్ అనేవి అరేంజ్ అయ్యింది అనమాట. వితౌట్ ఎనీ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ నీకు గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరగదు అనమాట. ఇక్కడ ఇలా గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగడం పోవడం వల్ల నీకు ఏమవుతుందంటే ఫోటో రెస్పిరేషన్ అనేది ఆగిపోద్ది. ఫోటో రెస్పిరేషన్ అనేది జరగదు. సో ఫోటో రెస్పిరేషన్ అనేది జరగదు కాబట్టి నీకు హయ్యర్ ప్రొడక్టివిటీ అనేది ఉంటుంది అనమాట. హయ్యర్ ప్రొడక్టివిటీ ఉంటుంది, హయ్యర్ టెంపరేచర్, టాలరేట్ టు హయ్యర్ టెంపరేచర్స్, టాలరేట్ ద హై లైట్ ఇంటెన్సిటీస్, దే ల్యాక్ ఫోటో రెస్పిరేషన్. అందుకే హ్యావ్ ద ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా C3 కంటే C3 ప్లాంట్స్ లో గ్రేట్ బయోమాస్ అనేది ఉంటుంది అనమాట. గ్రేట్ బయోమాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్,
నేమ్ ద 2 ఇంపార్టెంట్ enzymes of C4 pathway, explain their role in the fixing of CO2. బేసిక్ గా 2 ఎంజైమ్స్ ఏంటి, పెప్కేజ్. ఈ పెప్కేజ్ ఏం చేస్తుంది, ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ని ఫార్మ్ చేస్తుంది, ఏంటి ఆక్సాలోఅసిటిక్ యాసిడ్ ని ఫార్మ్ చేస్తుంది అనమాట. ఎక్కడ మీసోఫిల్ సెల్స్ లో ఈ పెప్కేజ్ అనేది అవైలబుల్ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అంటే మీసోఫిల్ సెల్స్. ఓకే, మీసోఫిల్ అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఈ మీసోఫిల్ సెల్స్ లో ఈ పెప్కేజ్ ఏం చేస్తుంది, ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ని ఫార్మ్ చేస్తుంది. ఫాస్ఫోఎనోల్ పైరువేట్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ పెప్కేజ్ బైండ్ విత్ ద CO2 టు ఫార్మ్ ద ఆక్సాలోఅసిటిక్ యాసిడ్ అనమాట. ఓకే, ఇక ఆ తర్వాత ఈ 4 కార్బన్ కాంపౌండ్ ఏదైతే ఉందో నీకు 4 ఇది ఎక్కడ 4 కార్బన్ కాంపౌండ్ ట్రావెల్ టు ద బండిల్ షీట్ సెల్స్ వేర్ డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది. డీకార్బాక్సిలేషన్ జరిగి నీకు మళ్ళీ 3 కార్బన్ కాంపౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది విత్ లిబరేషన్ ఆఫ్ ద CO2. ఈ CO2 ఏం చేస్తుంది అంటే బండిల్ షీట్ సెల్స్ లో ఉన్న RUBP తో కంబైన్ అయ్యి నీకు కెల్విన్ సైకిల్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో పెప్కేజ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద మీసోఫిల్ సెల్స్. RUBP ఏది ఉందో కార్బాక్సిల్ ఏదైతే ఉందో అదేమో నీకు బండిల్ షీట్ సెల్స్ లో ఉంటుంది అనమాట. వై ఇస్ రూబిస్కో ఎంజైమ్ ఇస్ ద మోస్ట్ అబండెంట్? ఎందుకు అబండెంట్ అంటున్నాం అంటే బికాస్ ద ఎంజైమ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫోటోసింథసిస్. బికాస్ ఎంజైమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పర్ఫార్మింగ్ ఆఫ్ ద ఫోటోసింథసిస్ పర్ఫార్మ్ చేయాలి కాబట్టి నీకు గ్రీన్ ప్లాంట్స్ లో అన్నిట్లోనూ కంపల్సరీ ఫోటోరూబిస్కో ఉండాలి. సో గ్రీన్ ప్లాంట్స్ అనేది మోస్ట్ ఎక్కువ ఉండేది అదే కదా. సో రూబిస్కో అనేది మోస్ట్ అబండెంట్ ఎంజైమ్ అన్నమాట. వై ఫోటో రెస్పిరేషన్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద C4 plants? ఇప్పటికే చెప్పుకున్నారు, డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ ద క్రెన్స్ ఎనాటమీ ఏదైతే ఉందో ఆ క్రెన్స్ ఎనాటమీ ఉండడం వల్ల నీకు C4 ప్లాంట్స్ లో ఫోటో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అనమాట. అది ఎలా జరుగుతుంది అంటే అది ఎలా ఆ క్రెన్స్ ఎనాటమీ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, ఓకే, బికాస్ దే హ్యావ్ మెకానిజం టు ఇంక్రీజ్. అంటే ఫోటో రెస్పిరేషన్ జరగకుండా ఉండాలి అంటే అర్థం ఏంటి, ఆక్సిజన్ కంటే CO2 కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా నీ ఫోటో రెస్పిరేషన్ అనేది జరగకుండా ఆగిపోద్ది అనమాట. సో ఈ మెకానిజం అంటే ఆక్సిజన్ లెవెల్ ని తగ్గించి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెంచే మెకానిజం C4 ప్లాంట్స్ లో ఉంటది అనమాట. దిస్ టేక్స్ ప్లేస్ వెన్ C4 acid from the mesophyll is broken down in the bundle sheet cells to release the CO2. అంతే కదా, నీకు అక్కడ C4 కార్బన్ కాంపౌండ్ బండిల్ షీట్ సెల్స్ లకి అవగానే నీకు డీకార్బాక్సిలేషన్ జరిగి కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవడం వల్ల నీకు ఆటోమేటిక్ గా ఈ CO2 కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇంక్రీజ్ అవడం వల్ల ఆటోమేటిక్ ఏమవుద్ది, నీకు మినిమైజ్ ద ఆక్సిజనస్ యాక్టివిటీ, ఆక్సిజన్ బైండ్ అవ్వకుండా చూసుకుంటుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ హౌ ఫోటో రెస్పిరేషన్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద C4 ప్లాంట్స్. సో ఇక్కడ చూడండి, ఫోటో రెస్పిరేషన్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి ఫోటో రెస్పిరేషన్ మీదకి బాగా ఐడియా అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఏదో వదిలేం కదా, క్వశ్చన్ ఇన్ వే ఒకసారి నేను కనుక్కొని చెప్తాను. ఇది గ్రీన్ ప్లాంట్స్ అండ్ cyanobacteria have synthesized all the food on the earth. బేసిక్గా ఈ గ్రీన్ ప్లాంట్స్ ఇలా సింథసైజ్ చేసుకోవడం వల్ల మనకి బేసిక్గా ఇలా అడుగుతున్నాడు అనుకుంటా, దాని బెనిఫిట్ ఏంటి అనేసి అడుగుతున్నాడు అనుకుంటా. సో ఇలా గ్రీన్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆ ఫుడ్ మేబీ మనకు ఉపయోగపడుతుంది అని రాయొచ్చు అనుకుంటున్నా. ఒకసారి నేను అది గూగుల్ చేసి చెప్తాను మీకు. cyanobacteria have synthesized, బేసిక్గా ఏం రాయొచ్చు అంటే జస్ట్ ఓన్లీ ఫుడ్ బాస్కెట్ అంటే అలా బేసిక్ గా అలా ఫుడ్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకే ఉపయోగపడుతుంది కదా. అంటే మన ఫుడ్ లైక్ రిమైనింగ్ ఏవైతే హెట్రోట్రోప్స్ ఉన్నాయో హెట్రోట్రోప్స్ కి హెల్ప్ అవుతుంది కదా, అదే అనుకుంటా నాకు తెలిసి. ద ట్రూ ఏమైందంటే బేసిక్ అదే ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ద అదర్ ఆర్గానిజమ్స్. అదర్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫుడ్ అంటే హెట్రోట్రోప్స్ అంటే ఇవన్నీ ఇలా గ్రీన్ ప్లాంట్స్ అన్సైనోబాక్టీరియా ఫుడ్ ప్రొడ్యూస్ చేసిన ఆటోట్రోప్స్ అనే వేటికి ఉపయోగపడతాయి, హెట్రోట్రోప్స్ కి ఉపయోగపడతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ చాప్టర్ లో మీరు మెయిన్ గా చూసుకోవాల్సింది బేసిక్ క్వశ్చన్స్ అనే కెల్విన్ సైకిల్. ఫస్ట్ ఇంపార్టెంట్ కెల్విన్ సైకిల్.
కెల్విన్ సైకిల్ అంటే C3 సైకిల్, లిటరల్ గా అంటే C3 సైకిల్ అండ్ C4 సైకిల్ మోస్ట్ ఇంపార్టెంట్. లైక్ వాటి ఎంజైమ్స్, ఆ ఎంజైమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి, మాలిక్ యాసిడ్, కార్బన్, అంటే ఫస్ట్ స్టేబుల్ ప్రొడక్ట్ ఏంటి, ఫస్ట్ స్టేబుల్ ప్రొడక్ట్ ఇన్ C3 ప్లాంట్స్, ఫస్ట్ స్టేబుల్ ప్రొడక్ట్ ఇన్ C4 ప్లాంట్స్. ఓకే, అది ఇంపార్టెంట్. మళ్ళీ ఎంజైమ్స్ ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతాయి, ఎక్కడెక్కడ ఉంటున్నాయి అనేసి అది ఇంపార్టెంట్. నెక్స్ట్ లైట్ రియాక్షన్స్ లో స్టెప్స్ ఏమేమి ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఏమేమి స్టెప్స్, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ ఎక్కడ జరుగుతుంది, ఆ తర్వాత డార్క్ రియాక్షన్స్ ఎక్కడ ఎక్కడ జరుగుతాయి, ఏ ప్లేస్ లో జరుగుతాయి, అంటే ఏ రియాక్షన్ అయినా ఆ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది అది తెలుసుకొని ఉండాలన్నమాట. ఎన్సీఆర్ లో ఏమైతే ఇస్తారో అవి అవి మాత్రం తెలుసుకో, మీరేం అవసరం లేదు. లైక్ లైట్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి, డార్క్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి అనేసి. డార్క్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి, స్ట్రోమాలో జరుగుతాయి. అదే లైట్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి, థైలాకోయిడ్ లో జరుగుతాయి, అలా అన్నమాట. బట్ పర్టికులర్ గా ఎక్కడెక్కడ జరుగుతాయి అన్నది రాయాలన్నమాట. తర్వాత ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ గురించి, C3 సైకిల్ లో ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఏంటి, పీజీ. అదే C4 సైకిల్ ఏంటి, ఆక్సలోసిట్రిక్ యాసిడ్, అలా అనమాట. నెక్స్ట్ ప్రైమరీ యాక్సెప్టర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఏంటి, C3 సైకిల్ అయితే ఆర్యూబిపి, అదే C4 సైకిల్ అయితే పిఈపి, అలా అనమాట. కెలిన్ సైకిల్ అనేది మొత్తం బట్టి బై హార్ట్ చేయండి. ఏమేమి ఆ తర్వాత ఒక గ్లూకోజ్ రావాలంటే ఎన్ని కార్బన్ డైఆక్సైడ్ యూస్ చేయాలి, ఎంత ఏటీపీ యూస్ చేయాలి, ఎంత ఎన్ఏడిపిహెచ్ యూస్ చేయాలి. సో అది. తర్వాత క్రెన్స్ ఎనాటమీ ఏంటి, ఫోటో రెస్పిరేషన్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఆ బోర్డ్ ఎగ్జామ్స్ కైనా కావచ్చు, లేకుంటే మీ నీట్ కైనా కావచ్చు. ఫోటో రెస్పిరేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫోటో రెస్పిరేషన్ వాళ్ళ అడ్వాంటేజెస్ చూసిన ఎగ్జాంపుల్ లోనే 3 to 4 times అడిగారు ఫోటో రెస్పిరేషన్ గురించి. సో ఫోటో రెస్పిరేషన్ దాని అడ్వాంటేజెస్ అంటే C4 ప్లాంట్స్ అడ్వాంటేజ్ ఓవర్ ద C3 ప్లాంట్స్, అలా అన్నమాట. తర్వాత ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద ఫోటోసింథసిస్, లైట్ కావచ్చు, టెంపరేచర్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇవన్నీ అన్నమాట ఫ్యాక్టర్స్. ఓకే, బేసిక్ గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది లైక్ C3 సైకిల్ అండ్ C4 సైకిల్, తర్వాత ఫోటో రెస్పిరేషన్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అలాగే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే మీకే తెలుస్తుంది అనమాట. ప్రీవియస్ ఇయర్ 10 చూసుకుంటే ఎక్కడ నుండి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, ఎక్కడ నుంచి కాన్సన్ట్రేట్ చేయలేదు. ఓకే, చాప్టర్ చదివాక ఎన్సీఆర్టీ బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ చేశాక ఎగ్జాంపుల్ ఒకసారి చూసుకోండి, ఎగ్జాంపుల్ ఇంకా చేసేసుకొని మీరు ఇంకా ప్రీవియస్ ఇయర్ మాత్రం కంపల్సరీ చేయండి. ప్రీవియస్ ఇయర్ చేయడంగానే మీకు తెలుస్తుంది అనమాట ఎక్కడ నుండి ఎక్కువ క్వశ్చన్స్ నీకు వస్తున్నాయి అనేసి. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్.